మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో మనలను తండ్రి అయిన దేవుడు, ఆత్మల కాపరి, ఆత్మల అధ్యక్షుడు, మనలను జగత్ పునాది వేయబడక ముందే మనలను ఎరిగిన దేవుడు, ఈ లోకానికి పంపబడుతున్న మనకు తన చిత్తం నెరవేర్చడానికి, సాక్షిగా ఉండడానికి, తండ్రి కృపామహిమకు కీర్తి తెచ్చే బిడలుగా ఉండడానికి తల్లి గర్భంలో జ్ఞాపకం చేసుకొని నిర్మించి ప్రతిష్ఠించి జన్మనిచ్చి ఈ దేహమును మనకు బహుమతిగా ఇచ్చి ఉన్నాడు. ఆయన మనలను ఏర్పరచుకున్నాడు కాబట్టియే యేసు వైపు మళ్ళగలిగినాము, విశ్వసించగలిగినాము. కాబట్టి ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కనుక మన దేహాన్ని కూడా పరిశుద్ధంగా కాపాడుకుంటూ ఆయన నీతి క్రియలకు ఆయన చేతిలో ఒక సాధనముగా మనము ఉండాలి. అలా ఉండకుండా లోక వ్యసనాలలో పడి తప్పిపోతిమి. ఈ అంతిమ కాలంలో ఆయన ప్రియ కుమారుని రక్తం చేత విమోచింపబడి ఆయన కుమార్తెగా కుమారునిగా మనలను ఏర్పరచుకొనెను. కాబట్టి మన శరీరమును సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన మన ఎడల సిద్ధపరిచిన కార్యాలు చేయుటకు మనలను బలపరచువాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నువ్విచ్చిన వాగ్దానానికి నీకు స్తుతి స్తోత్రం యేసయ్యా. నిజంగానైనా తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. నువ్విచ్చిన వాగ్దానానికి నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. నైనా నిజంగా మేము ఎలా నడవాలో నైనా తండ్రి, ఎలా ప్రవర్తించాలో నైనా తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని నేను బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నైనా తండ్రి. నిజంగా నువ్వు మాతో మాట్లాడుతున్నావు నైనా తండ్రి. ప్రతిరోజు ప్రతి నిమిషం నైనా తండ్రి, నీ ఎలా నడుచుకోవాలి, ఎలా నేను మాట్లాడాలి అని నేను మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. నిజంగా నైనా తండ్రి, మా శరీరాలతో నైనా తండ్రి ఎన్నో పాపపు ఊబిలో పడి నేను మునిగిపోతున్నాం నైనా తండ్రి. నిజంగా నైనా తండ్రి, మా నడవడికి కావచ్చు మాత్రమైనా తండ్రి, మా చూపులు కావచ్చు నైనా తండ్రి, మా వింటికి కావచ్చు నైనా తండ్రి, మేము మాట్లాడే విధానం కావచ్చు నైనా తండ్రి. నిజంగా నైనా తండ్రి, నేను ఎన్నో తప్పు పనులు చేస్తూ నేను తండ్రి మునిగిపోతున్నాం యేసయ్యా. దాని నుంచి నువ్వు మాకు విడుదలను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. ఇంతవరకు పాప ఊబిలోనే మునిగిపోయి ఉన్నాం యేసయ్యా తండ్రి. ఆ జీవితాలను తీసివేసిన తండ్రి, క్రొత్త జీవితాన్ని మా అందరికీ నువ్వు దయచేస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, తెలిసి చేస్తున్నాం, తెలియకుండా చేస్తున్నాం కొన్ని పనులు యేసయ్యా. మమ్మల్ని క్షమించు నైనా తండ్రి. నీ చిత్తం ఉంటే మా మీద నీ ప్రేమను చూపించి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరెవరు నైనా తండ్రి ఏ పాప ఊబిలో పడి మునిగిపోయి ఉన్నారో నైనా తండ్రి, ఏ వ్యసనాలతో ఉన్నారో యేసయ్యా నైనా తండ్రి, దాని నుంచి విడుదల దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. ఆ బిడ్డల మార్పుని కలగజేయి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. యేసయ్యా, మేము ఆ జీవితం నుంచి రాలేకపోతున్నాం నైనా తండ్రి. ఆ జీవితంలో అలాగే ఉండిపోతున్నాం. దాని నుంచి బయటికి రావాలంటే రాలేకపోతున్నాం అనుకుంటున్నారు యేసయ్యా నైనా తండ్రి. దాని నుంచి తీసివేసేనైనా తండ్రి నైనా తండ్రి. ఆ జీవితంలో నుంచి నేను బయటికి తీనైనా తండ్రి. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా. నువ్వు తలుచుకుంటే నైనా తండ్రి, నీ అద్భుతమైన కార్యం నువ్వు జరిపిస్తావు యేసయ్యా. ఆ బిడ్డల్లో కూడా మారు మనసుని కలగజేయి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఎవరు నైనా తండ్రి, ఎవరు ఈ ప్రార్థన వింటున్నారు యేసయ్యా నైనా తండ్రి, ఏ మా బిడ్డలలో నువ్వే మార్పుని కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఈ రోజు నుంచి నైనా తండ్రి, కొత్త జీవితాన్ని ఆ బిడ్డలకు దయచేయి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. నా తప్పులని క్షమించు యేసయ్యా. ఇంతవరకు నేను తప్పులోనే ఉన్నాను యేసయ్యా. నా జీవితం అంతా అదే దాంట్లో ఉంది నైనా తండ్రి. కానీ ఇప్పుడు నుంచి నాలో మార్పుని కలగజేయని బిడ్డలు కూడా నిన్ను గోజాడలాగా బిడ్డలు నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నువ్వు చెప్పిన విధానంగానైనా తండ్రి, మీ అవయములు నీతి సాధనముగా దేవునికి అప్పగించుడి అంటున్నావు నైనా తండ్రి. నిజంగానైనా నీతితో మేము బ్రతికేలాగా మమ్మల్ని నడిపించి యేసయ్యా. మోసపుకరమైన వ్యసనాలు, మోసపుకరమైన మాటలు నైనా తండ్రి, మోసపుకరమైన ఆలోచనలు తీసివేసి నైనా తండ్రి, నీ వైపుకు మమ్మల్ని నడిపించుకుంటూ అడుగుచున్నాను యేసయ్యా. ఈ లోక భోగాల
కోసం కాదు నేను తండ్రి, వ్యర్థమైన మాటలు మాట్లాడడం కాదు నేను తండ్రి. ఒకరోజు మాకు నేను తండ్రి తగిన బుద్ధి నువ్వు తెలియజేస్తావు నేను తండ్రి. అంతవరకు మేము తెచ్చుకోకుండా యేసయ్య ఇప్పుడు ఈ క్షణం మాలో మార్పుని కలిగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నువ్వే విడుదల దయచే మా జీవితాలలో నైనా తండ్రి. నేను తండ్రి మా తప్పితాలని క్షమించి నైనా తండ్రి నువ్వే మమ్మల్ని లేవనెత్తుతావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం నైనా తండ్రి. నువ్వే మమ్మల్ని క్షమిస్తావని అడుగుచున్నాను యేసయ్య. ఈ క్షణం నైనా తండ్రి మాలో నువ్వే మార్పుని కలగజేస్తామని, కొత్త జీవితాన్ని మా అందరికీ దయచేస్తామని, ఎవరు ఏ ఇబ్బందులతో ఎవరు ఏ కష్టాలతో మునిగిపోయి ఉన్నారో యేసయ్య దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. నిజంగానైనా తండ్రి వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నాము నైనా తండ్రి. నేను నిజంగానైనా తండ్రి కుటుంబాల కోసం ప్రాధేయపడుతున్నాం. నేను సంపాదన ఎలా చేసుకోవాలి, సంపాదించుకోవాలని మనసు ఇస్తున్నాం. కానీ యేసయ్య నీ బైబిల్ ఎందుకు కొంచెంసేపు కూడా మేము మనసు ఇవ్వడం లేదు నైనా. కొంచెంసేపు దానికి సమయం ఇవ్వడం లేదు నైనా తండ్రి. బైబిల్ చదువుకోవాలి కదా, ప్రార్థించాలి కానీ నేను దాని మీద మనసు పెట్టడం లేదు. కానీ నేను తండ్రి సంపాదనల కోసం నేను తండ్రి ఈ లోక సంపదల కోసం ఎదురు చూస్తున్నాం యేసయ్య. నిజంగా నేను తండ్రి కొంచెంసేపు నీ వాగ్దానం వినడానికి కూడా సమయం ఇవ్వలేకపోతున్నాం నేను తండ్రి. చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు నాయన యేసయ్య. వాళ్ళలో నువ్వే మార్పుని కలగచేయి యేసయ్య నేను తండ్రి. ఇవి వింటే నేను తండ్రి మా ఎడలని అద్భుతమైన కార్యం జరుగుతుంది. బైబిల్ చదివితే మా జీవితాలు మారుతాయి. ప్రార్థన చేసుకుంటే నేను తండ్రి మా ఎడల నేను తండ్రి నీ కృప నేను నీ ప్రేమను చూపిస్తావు నేను తండ్రి. ఇవి మూడు మేము చేస్తే ఎంతో సంతోషకరంగా ఈ లోకంలో మేము జీవిస్తాము అని నేను తండ్రి బిడ్డలందరికీ తెలిసేలాగా నేను తండ్రి. నేను ఆ బిడ్డ నేను ఎవరెవరు ప్రార్థన వింటున్నాను తండ్రి, ఆ బిడ్డలను నువ్వే మారు మనసును కలగజేస్తామని నజరేయుడగు యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.